ఆపరేషన్లకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. సర్జరీ అవసరమైన సమస్యలకు సైతం ఇవాళ ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాడుకలో పీఆర్పీగా పిలుస్తోన్న ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఈ కోవలోకే వస్తుంది. మోకాళ్లలో గుజ్జు తగ్గిపోయి మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు పీఆర్పీ థెరపీ అనేది సర్జరీ వరకు వెళ్లకుండానే ఉపశమనాన్నిస్తోంది. పీఆర్పీ లాగే బోన్ మారో థెరపీ కూడా మోకాళ్లలో గుజ్జును పెంచడానికి ఎంతగానో తోడ్పడుతోంది. మోకీళ్లలో కార్టిలేజ్ను పెంచే పీఆర్పీ బిఎన్టీ పద్ధతుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి? మీకు మోకాళ్ళ నొప్పులు కనీసం 1 సంవత్సరం నుంచి అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, ఈ గత 5-6 నెలల నుంచి ఆ మోకాళ్ళ నొప్పులు పెరుగుంటే, ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉంటాం. అంటే ఒక 2-3 ఫర్లాంగ్లు అనుకోండి, లేకపోతే మీ వీధి చివరి దాకా మీరు నడవటం కూడా ఇబ్బంది అయినప్పుడు, ఇలా నడవలేని పరిస్థితి, అలాగే 10 నిమిషాలు కూడా నుంచోలే. అంటే ఆడవాళ్ళు పాపం వంట దగ్గర నుంచునో 10 నిమిషాలు, మగాళ్ళు ఏదైనా పని చేద్దామని నుంచునో ఒక 10 నిమిషాలు కూడా ఆ మోకాళ్ళ నొప్పి వల్ల నుంచోలేని పరిస్థితి. 4వది, ఈ ఏదైనా మెట్టు కానీ గట్టు కానీ దాటడమే చాలా కష్టం అవుతుంది. అలాంటి మోకాలు అంతా అరిగినప్పుడు మెట్లెక్కి దిగడానికి చాలా కష్టపడతారు. ఈ భయానికి రైల్వే స్టేషన్లకు వెళ్ళడం, ఫంక్షన్లకు వెళ్ళడం మానేస్తారు. ఇంత తీవ్రమైన నొప్పితోటి బాధపడుతూ కొన్ని నెలలుగా కనీసం బాధపడుతూ ఉన్నప్పుడు మీ ఎక్స్రే తీసి మిమ్మల్ని డాక్టర్ చూసి ఇది బాగా అరిగిపోయింది, మళ్ళీ ఎక్స్రే కూడా బాగా అరిగిపోయిందని చూపించినప్పుడు, అలాగే మీరు కొన్ని మందులు వేసుకుంటున్నా, ఫిజియోథెరపీ చేస్తున్నా, లేదా ఏదో ఆయుర్వేదిక్, హోమియోపతి, మీకు మీరు ఏది వేసుకుంటున్నా, ఎలాంటి ఒక ట్రీట్మెంటు దాని వైపు చూస్తున్నా అది పని చేయనప్పుడు, అన్ని మార్గాలు క్లోజ్ అయ్యిందని మీరు డాక్టర్ గారు అనుకున్నప్పుడు మోకీలు మార్పిడి శస్త్రచికిత్స అవసరం. మోకీళ్లలో గుజ్జు తగ్గిపోతోందని గుర్తించేది ఎలా? సాధారణంగా మనకి నొప్పి అనేది ఈ మృదులాస్థిను దీని వెనకాలన్న ఎముక దెబ్బ తగలటం వల్ల వచ్చింది. సాధారణంగా లిగమెంట్స్ ఏదైతే పట్టుకుని ఉన్నాయో అవి దెబ్బ తగలటం వల్ల నొప్పి రాదు. లిగమెంట్స్ దెబ్బ తగలటం వల్ల కాలు కొంచెం ఊగుద్ది, అంటే అన్స్టేబుల్గా అనిపిస్తుంది. కానీ ఈ మృదులాస్థి దెబ్బ తగలటం వల్ల, అలాగే వాషర్ దెబ్బ తగలటం వల్ల మనకు నొప్పులు వస్తాయి. కాబట్టి ఏ నొప్పి అయినా సర్వసాధారణంగా చాలా రోజులు ఉంది అనుకుంటే అది ఎముక వల్ల, మృదులాస్థి దెబ్బ తగలటం వల్లే ఉంటుంది. ఈ అరుగుదలలో ఏమవుతుందంటే మనకి దీన్ని కాపాడే ఒక మృదులాస్థి ఏదైతే కార్టిలేజ్ ఉందో, ఇది దెబ్బ తగలటం వల్ల లేదా అరిగిపోవటం వల్ల, డ్యామేజ్ అవ్వటం వల్ల ఈ మృదులాస్థి ఇక్కడ పోయింది, ఇక్కడ ఈ మృదులాస్థి పోయి ఈ వాషర్ కూడా అరిగిపోవటం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఎముక ఎక్స్పోజ్ అయ్యి దగ్గరికి వచ్చి రాపిడ్ అయ్యి ఆ నొప్పి ఇంకా తీవ్రంగా ఉంటుంది. సో ఫస్ట్ స్టేజుల్లో ఓన్లీ మృదులాస్థి పోవటం వల్ల, కొంచెం రాపిడ్ వల్ల నొప్పి వస్తుంటే, బాగా అరుగుదలలో ఏంటంటే ఈ మృదులాస్థి పోయి ఎముక రాపిడ్ వల్ల వచ్చే నొప్పి మిమ్మల్ని నడవనివ్వదు, మెట్లెక్కి దిగనివ్వదు. మోకీళ్లలో గుజ్జును పెంచే సాంప్రదాయిక చికిత్సలు ఎలా ఉంటున్నాయి? చాలామంది గ్లూకోజమైన్ ప్రపంచం అంతా రాయటము, ఇది డైటరీ సప్లిమెంట్, దీనికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. సో ఇది ఓన్లీ లోపల ఉన్న గుజ్జును పెంచుతుంది. చాలా మంచి రిజల్ట్స్, అంటే కొన్ని లక్షలాది మందిలో మేమే ఇవ్వటం, వాళ్ళకి బెటర్ అవ్వటం అనేది వాళ్ళు బెటర్. సో 90-95% మంది మా దగ్గర మోకాళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళకి ఈ మందులతోటి. అలాగే ఇప్పుడు కూడా మనకి ఇండియాలో మనకి కింద కూర్చొని లేచే అలవాటు ఉంది. ఈ కింద కూర్చొని లేవటం అనేది కంప్లీట్గా తగ్గించాలి. ఇండియన్ టాయిలెట్ కంప్లీట్గా మానేయాలి. ఒక్కసారి కొంచెం నొప్పి మొదలైనా ఇది మానేయాలి. ఈ నొప్పి ఉన్న దశలో ఎంత వీలవుతే అంత 3వ జాగ్రత్త, ఈ మెట్లెక్కి దిగటం అనేది తగ్గించాలి. 4వది ఎక్సర్సైజ్ చేయటం, అంటే మోకాల్ని బలపరిచే చాపి మడిచే ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆ యొక్క మృదులాస్థికి లూబ్రికేషన్, అంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా వచ్చి లూబ్రికేషన్ వచ్చి మళ్ళీ మృదులాస్థి ఫామ్ అవటం అనేది జరుగుద్ది. సో మృదులాస్థి ఒకసారి పోయింది మళ్ళీ రాదా అనేది తప్పు కాన్సెప్ట్. బాడీ ఉన్నదే హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. చాలా అరిగిపోతే వెనక్కి రాదు, కానీ ఇనీషియల్ దశలో ఉన్నప్పుడు మనం ఈ జాగ్రత్తలు తీసుకొని, ఈ మందులు వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తే అది మళ్ళీ తిరిగి వస్తుంది. పీఆర్పీ థెరపీ అంటే ఏంటి? బిఎంటీ చికిత్స అంటే ఏంటి? దీనిలో ఏం జరుగుతుంది? పీఆర్పీ కానీ బీమాక్ కానీ ఈ దెబ్బ తగిలిన వాళ్ళైనా, లేదంటే మీకు అరుగుదల దిశ వైపు వెళ్తున్న వాళ్ళనైనా, ఎవరైతే మనం అనుకున్న ట్రీట్మెంట్, ఒక గ్లూకోజమైన్కి, ఒక ఎక్సర్సైజ్కి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఎంత చేసినా తగ్గట్లేదో, అంటే రెసిస్టెంట్ టు ఆల్ దీస్ ట్రీట్మెంట్, ఇవన్నీ ట్రీట్మెంట్స్కి రెసిస్టెంట్ అయ్యారో వాళ్ళకి ఈ
మన భాషలో మనం అంటాం స్టెమ్ సెల్ థెరపీ అంటున్నాం కదా, ఈ స్టెమ్ సెల్ థెరపీ ఇవ్వటం. అదే మనము ఆర్థ్రోస్కోపియో లేదా ఎంఆర్ఐ చేయందే మనకి లోపల ఎంత మృదులాస్థి దెబ్బ తగిలిందో సైజు తెలియదు, ఎంఆర్ఐ చేయాల్సిందే. సైజు చిన్నదవుతే పిఆర్పి చేయొచ్చు. సులభంగా మనం రక్తం ఇంజెక్షన్ ద్వారా తీసి ఇది ఒక మిక్సర్లో పెడతారు ఇలాగా. ఆ మిక్సర్లో అదేమవుతుంది, అన్ని సెల్స్ దాని కణాలన్నీ ఒక వైపుకి వస్తుంది. ఇది ఒక పెద్ద మెషిన్లో పెడతారు, ఆ మెషిన్ మనం చూపించలేము. ఆ మెషిన్లో పెడితే ఆ కణాలని ఒక వైపుకి వస్తాయి. దాని కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్ని మనం యాక్చువల్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే మృదులాస్థి పోయిందో ఆర్థ్రోస్కోపీలో చూసుకుంటూ ఆ పార్ట్ మీద ఇవ్వటం. దానికి చాలా పెద్దది అవుతే బీమాక్ అంటే ఇదే ఇంజెక్షన్ని బోన్ మ్యారో అంటే మూలిక నుంచి తీయటం, బోన్ మ్యారో నుంచి తీయటం. అది మనకు అందరికి ఇక్కడ ఎక్స్ట్రా బోన్ ఉంటుంది ఇలియాక్ క్రెస్ట్ మీద, అక్కడి నుంచి తీసి ఎక్కువ క్వాంటిటీ అక్కడ తయారు చేసి ఇప్పుడు మళ్ళీ ఇది అతికించాలి. ఎక్కడైతే మృదులాస్థి పోయిందో ఆ పార్ట్ మీద మనం అతికించాలి కాబట్టి ఇది ఫైబ్రిన్ గ్లూ వాడాల్సి వస్తుంది. సో ఎవరికైతే ఒక రెస్ట్ తోటి మిగతా ట్రీట్మెంట్స్ తోటి ఇది తగ్గట్లేదు, ఎక్స్రేలో అంత అరుగుదల లేదు, అంత వంకర్ కాలేదు, అది వాళ్ళకి ఇది వాడాలి. వీలవుతే ఇది ఆర్థ్రోస్కోపీ ద్వారా వాడటం ఉత్తమం. ఎందుకంటే కరెక్ట్గా డాక్టర్ ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ పార్టీ, ఆ ఇంజెక్షన్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ పోతుంది అది. ఏదైనా సరే మళ్ళీ వెళ్ళిపోయిన మృదులాస్థి మళ్ళీ తిరిగి రావటం, కార్టిలేజ్ మళ్ళీ తిరిగి రావటం వైపు చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ వైపే ఏదో ఇంకా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ వస్తాయి. మోకాళ్లలో తగ్గిపోయిన గుజ్జును పిఆర్పి, బిఎన్టీ పద్ధతుల సాయంతో తిరిగి ఎలా పెంచవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మూత్ర విసర్జనపై అదుపు సరిగా లేనప్పుడు, మూత్రం చుక్కలుగా కారిపోతున్నప్పుడు వట్టివేళ్లు, సుగంధిపాల, ధనియాలు ఈ మూడింటిని కషాయంగా కాచి నిత్యం తీసుకుంటూ ఉంటే మూత్ర విసర్జనపై చక్కటి అదుపు వస్తుంది.